బాబుకు రెస్టు 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. విశ్రాంతి అవసరమన్న భార్య. ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నానన్న భువనేశ్వరి. ఈ మాటల వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబుదే. సిద్ధం సభలకు వెలవల వస్తున్న జనాన్ని చూసి వెన్నులో వణుకు. అధికారం అటుంచి కుప్పంలో ఓడిపోతే పార్టీ ఉండదని బెంబేలు. దీంతో కుదిరితే వేరొక చోట నుంచి, లేకుంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు. కుప్పంలో పడిపోయిన నారావారి గ్రాఫ్, సొంత నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహిస్తున్న జనం అన్నట్టు ఒక వార్తని. బాబుకు రెస్ట్ అట. నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు ఒక మీటింగ్‌లో, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ, 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండు చంద్రబాబు నాయుడు గారు. వారికి రెస్ట్ ఇద్దాం. ఈసారి నేను కంటెస్ట్ చేస్తాను, నేను పోటీ చేస్తాను, నన్ను ఆదరించాలి. ఎంతమంది ఆదరిస్తారంటే, అటు చంద్రబాబు నాయుడు నిలబడ్డా పర్లేదు, లేదంటే భువనేశ్వరి నిలబడ్డా పర్లేదని అందరూ కూడా చప్పట్లతోని స్వాగతించారు. దానిపైన నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారమే ఇది జరిగిందా? ఆమె సరే చివరిలో ఇది సరదాగా, జోక్‌గా అని చెప్పారు. కానీ సరదాగా, జోక్‌గా జనరల్‌గా అంత పెద్ద పొలిటీషియన్ సతీమణి ఆమె. మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక వ్యూహాత్మకంగా ఏమన్నా అన్నారా అనేది పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. వ్యూహాత్మకంగానే అక్కడి నుంచి అతను షిఫ్ట్ అయ్యి ఏరియా కాన్స్టిట్యున్సీలో పోటీ చేయటమా? లేదంటే వితౌట్ కంటెస్టింగ్‌లోని పార్టీ చీఫ్‌గా ఎలక్షన్‌కి వెళ్ళటమా? ఆమెను అక్కడ కంటెస్ట్ చేసేదనేది చర్చలు జరుగుతుంది. దానిపైన సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. అంటే అక్కడ ఓడిపోతాడు, కుప్పంలో ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి కంటెస్ట్ చేయకుండా భార్యని కంటెస్ట్ చేయిస్తే, ఒకవేళ గెలిచినా ఓడినా భార్య ఫస్ట్ టైమ్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనేది కూడా కొంత మరి సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలవదు. కానీ దీనిపైన నిన్న పెద్ద ఎత్తున జరిగింది. దాని గురించి సాక్షి పేపర్‌లో కూడా ఇచ్చారు. ఎందుకంటే కుప్పం కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత ఉంది అనేది వైఎస్ఆర్‌సీపీ గాని, వాళ్ళ పార్టీ నాయకులు చెప్తుంది. ఎందుకంటే 35 సంవత్సరాలు గెలిపిస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటే, కనీసం అక్కడ సాగునీరు గాని, తాగునీరు గాని కుప్పం కాన్స్టిట్యున్సీకి తేలేకపోయిండు చంద్రబాబు నాయుడు అనేది అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం. కొంత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పం మీద కాన్సంట్రేషన్ చేశారు. కుప్పానికి మంచినీళ్ళు గాని, తాగునీరు గాని, ఆ విషయాల్లో అప్పటికంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయనేది అక్కడ ప్రజల యొక్క అభిప్రాయము. ఆ ప్రజలు ఆ యాంగిల్‌లో ఆలోచిస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ చేయరు. పోటీ చేయకుండా వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా చూసుకుంటారా? లేదు అసలు పోటీయే లేకుండా సతీమణిని కంటెస్ట్‌లో ఉంచి ఎలక్షన్స్‌కి పోతారా అనేది ఒక చర్చ. అది ఇంటర్నల్‌గా వాళ్ళు కావాలని ప్లాన్డ్ ప్రకారమే లీక్ ఇచ్చారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దానికే ఈ మాటల వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబుదే అని చెప్పి సిద్ధం సభలకి లక్షల మంది వెల్లువెత్తుతున్నారు జనం. దాన్ని చూసి వాస్తవంగా ఒక విధంగా టీడీపీ గాని, ఇటు జనసేన నాయకుల్లో గందరగోళం, ఒక నిరుత్సాహం వస్తుంది. ప్లస్ వీళ్ళ సీట్ల పంపిణీ, వీళ్ళ పొత్తులు వ్యవహారం తేలే అవకాశాలు ఇప్పట్లో లేనట్టు అనిపిస్తుంది. ఈ పొత్తులు, సీట్ల పంపిణీలో కొంత అసమ్మతి, సీట్లు కోల్పోయిన వాళ్ళ అసమ్మతి, బయటికి పోయే ప్రమాదం ఇదంతా ఉంది. ఏదున్నా కొంత అయితే డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. ఇటు వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి చాలా క్లియర్‌గా వాళ్ళు సిద్ధం సభలు 3 పెట్టారు. పల్నాడులో 4 సభకు సిద్ధమవుతున్నారు. సీట్లు అనౌన్స్ చేస్తున్నారు. దానిపైన పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎలక్షన్‌కి సంబంధించి. కానీ టీడీపీ వైపు నుంచి ఇంతవరకు, టీడీపీ వైపు నుంచి గాని, జనసేన వైపు నుంచి అసలు పొత్తులే తేలని పరిస్థితుల్లో ఎలక్షన్ మేనిఫెస్టో గురించి కానీ, ఎలక్షన్ సభల గురించి కానీ, ఉమ్మడిగా నిర్వహించాల్సిన సభల గురించి కానీ, అసలు ఆ పొత్తులు, సీట్ల పంపిణీ గురించి కానీ ఇంకా ముందడుగు పడిన పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తుంటే టీడీపీలో ఒక అయోమయం ఉంది. కుప్పం నుంచి కూడా అతను ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టే భార్యతోని లీకిలిప్పించి అవసరమైతే వారి సతీమణిని పోటీలోకి దింపే అవకాశం ఉంది అన్నట్టు ఒక వార్తను ప్రధానంగా ఇచ్చారు. దాని కిందనే పవన్ కళ్యాణ్ అన్న మాటలను కూడా ఇచ్చారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే. చాలామంది వయసు పైబడి అలిసిపోయారు. వారి అనుభవంతో కొత్త తరానికి అండగా ఉండాలి. డబ్బు ఖర్చు చేయకుండా రాజకీయం చేస్తానంటే కుదరదు. ఓట్లు కొంటారా? ఏం చేస్తారో మీ ఇష్టం. భీమవరంలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ అన్నట్టు రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే. అంటే పైన వార్త భువనేశ్వరి గారు రెస్ట్ తీసుకుంటారు. బాబుకు రెస్ట్ ఇచ్చి నేను కంటెస్ట్‌లో ఉంటా అని అంటే, దానికి కంటిన్యూషన్ వార్తగా రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే అని ఏదైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుగా పోతున్న పవన్ కళ్యాణ్, జనసేన చీఫు, వారు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరం, వయసు పైబడిన వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటుండాలి తప్ప రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉందని, అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అది చంద్రబాబు నాయుడు గారికి అప్లై అయింది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా 70 దాటిపోయారు.
కాబట్టి రిటైర్మెంట్ అవసరమే, యువకులను తీసుకురావాలి అని. ఇంకోటి డబ్బు ఖర్చు చేయకుండా రాజకీయం చేస్తారంటే కుదరదు. మీరు ఏం చేస్తారో ఏందో ఓట్లు సంపాదించాలి అని చెప్పి భీమవరం సభలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మరి సాక్షి పేపర్‌లో ఇచ్చారు. మరి వారు ఆదర్శవంతమైన రాజకీయాలు, డబ్బులు రహితమైన రాజకీయాలు, అవినీతి లేని, అక్రమాలు లేని, కులరహిత రాజకీయాలు, మతరహిత రాజకీయాలు, ప్రాంతరహిత రాజకీయాలు చేస్తా నేను. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు, రోల్ మోడల్‌గా ఉంటే రాజకీయాలలో ఇప్పుడున్న రాజకీయాలకి విరుద్ధంగా అని చెప్పారు. కానీ మళ్ళా డబ్బు లేకుండా రాజకీయం చేస్తానంటే కుదరదు అని ఒక వార్త